నవంబర్ 8, 2016న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వెనుక అసలైన వ్యూహకర్త అజిత్ దోవల్. సాధారణంగా నకిలీ నోట్లు అంటే ఏదో దొంగచాటుగా చిన్న చిన్న మిషన్లపై ముద్రించేవి అని మనం అనుకుంటాం. కానీ పాకిస్తాన్ ఐసీస్ సరఫరా చేసిన నకిలీ నోట్లు అచ్చు మన అసలు నోట్లను పోలి ఉండేవి. దీని వెనుక ఉన్న అసలు కారణం వింటే వెన్నులో వణుకు పుడుతుంది. భారతదేశంలో అప్పట్లో అధికారంలో ఉన్న ఒక అత్యున్నత స్థాయి సీనియర్ మంత్రి తన స్వార్థం కోసం దేశాన్ని తాకట్టు పెట్టాడు. మన దేశ కరెన్సీని ముద్రించే అసలైన ప్లేట్లను మరియు అత్యంత రహస్యమైన ఇంక్ ఫార్ములాను పాకిస్తాన్కు విక్రయించాడు. ఫలితంగా పాకిస్తాన్ తన సెక్యూరిటీ ప్రెస్లలో మన నోట్లతో సమానమైన నాణ్యతతో నకిలీ నోట్లను ముద్రించడం ప్రారంభించింది. ఇది ఎంత ప్రమాదకరంగా మారిందంటే బ్యాంకుల్లోని మిషన్లు కూడా అవి నకిలీవని కనిపెట్టలేనంతగా. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్న అజిత్ దోవల్ గారికి ఈ నెట్వర్క్ గురించి, ఆ మంత్రి ప్రమేయం గురించి పూర్తి సమాచారం ఉంది. కానీ అప్పటి వ్యవస్థలో ఉండి ఆ మంత్రిని ఎదిరించడం అంటే పొలిటికల్ సూసైడ్. 2014 పునాదులు కదిలాయి. దేశంలో నాయకత్వం మారింది. జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన దోవల్ గారు వెంటనే పాత ఫైళ్లను బయటికి తీశారు. పాకిస్తాన్ ముద్రిస్తున్న ఈ నకిలీ డబ్బు దుబాయ్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా భారత్లోకి వెల్లువలా వచ్చి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, ఆ డబ్బుతోనే కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ జరుగుతోందని నివేదిక ఇచ్చారు. ఇది కేవలం నల్లధనం కోసం చేసిన పని కాదు. ఇది నేరుగా పాకిస్తాన్ గుండె మీద చేసిన దాడి.